రాచకొండలో కూడా ఇంకా బెటర్ గా అంటే మీ ప్రైవసీకి మీ రైట్స్ కి ఇబ్బంది కలగకుండా దాని తర్వాత కూడా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోకుండా మళ్ళీ ఇంకేదన్నా శృతి మించి యాక్టివిటీస్ చేస్తున్నట్లయితే గనక అక్కడికి కానీ ఇట్లాంటి జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో అక్కడికైతే రావడానికి ఎట్లాగో ఆలోచిస్తారు. సో ఆ రకంగా మీరు మీ బిజినెస్ ని కూడా కోల్పోతారు. కాబట్టి ఒక మంచి బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో అంటే మనం ఒక మ్యారేజ్ కానీ హల్దీ కానీ సంగీత్ కానీ ఇట్లాంటి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కుటుంబాలన్నీ అందులో ఉంటాయి. సో అక్కడ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి ఆస్కారం ఉండదనేది మనం అందరం నమ్ముతాం. కాబట్టి దాని మీద పెద్దగా మనం కూడా పోలీస్ నిఘా కూడా పెద్దగా ఉండదు. కానీ ఎప్పుడైతే అదర్ దాన్ ఇట్లాంటి ఒక ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది కాకుండా మిగతా యాక్టివిటీస్ జరిగినప్పుడు మీకు తెలియకుండా వచ్చిన వాళ్ళు రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒక స్టేజ్ అయితే దాని బియాండ్ ఇంకేదైనా గొడవలు జరిగి అది బాడీలీ అఫెన్సెస్ అయితే కనుక అది ఇంకా చాలా మోర్ డ్యామేజింగ్ గా ఉంటుంది. సంబంధించి సుమారుగా ఒక 50 మంది వరకు ఫామ్ హౌసెస్ అంటే వాళ్ళ ఫామ్ హౌసెస్ ని కమర్షియల్ యాక్టివిటీస్ వీకెండ్ పార్టీస్ కోసము కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఫామ్ హౌస్ ఓనర్స్ ని ఇక్కడ సమావేశపరిచి వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే శివారు ప్రాంతాల్లో కొన్ని ఫామ్ హౌసెస్ ఏర్పాట్లు చేసుకుని వాటిని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం వీకెండ్ పార్టీస్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఎవరైతే రెంటల్ బేసిస్లో ఇస్తున్నారో వారి సైడ్ నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళ జాబ్ ఏంటి అనేది, తర్వాత వాళ్ళు ఎట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళు ఆ ఫామ్ హౌస్ని బుక్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా కనీసం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ హౌస్ ఓనర్స్ తీసుకుంటే కనుక రేపు వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల్లో కనుక యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కనుక వాళ్ళు కనుక పాలు పంచుకున్నట్లయితే అది ఫామ్ హౌస్ ఓనర్కి కూడా అది ఈక్వల్లీ బైండింగ్ ఉంటుంది. కాబట్టి ఆ వైకేరియస్ లయబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఆ విషయం తెలియాలి అని చెప్పేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ లేకపోతే ఎక్సైజ్ పర్మిషన్స్ కానీ తర్వాత ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ చేయకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి పిలిపించేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా అనుకున్నట్లయితే కనుక వాళ్ళు మాకు ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంటిమేషన్ కనుక ఇచ్చినట్లయితే కనుక మేము కూడా ఒకసారి పీసీసీని కానీ లేకపోతే టెలికాస్ట్ని కానీ పంపించేసి ఒకసారి ఆ ప్రాంతాన్ని మేము కూడా ఒకసారి మానిటర్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయించాం. దాదాపుగా ఒక 55 నుంచి 60 వరకు గుర్తించాము. అన్ని చిన్నవి యాక్చువల్గా అంటే 2 rooms 3 rooms విత్ స్విమ్మింగ్ పూల్ అట్లాంటి యాక్టివిటీస్ బేసిక్ మినిమమ్ ఎమ్యూనిటీస్ తోటి ఉండి ఒక 10,000 నుంచి 15,000 20,000 అట్లా రెంట్ వరకు ఉంది. వీకెండ్ పార్టీస్ కోసము కొంతమంది ఐటీ పీపుల్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా చాలామంది అక్కడ వీకెండ్స్ కోసం అని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఫామ్ హౌసెస్ సంబంధించి యాక్చువల్గా మా రాచకొండ సిటీ సార్ సుధీర్బాబు ఐపీఎస్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో ఆ అప్లికేషన్ ప్రకారంగా ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నటువంటి ఫామ్ హౌసెస్ కానీ రిసార్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆన్లైన్లో ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి ఆ పోర్టల్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ ఇండివిజువల్గా నోటీసెస్ ఇచ్చి సో దాంట్లో ఆల్రెడీ గైడ్లైన్స్ ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి, ఆ గైడ్లైన్స్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాటిని జాగ్రత్తగా పాటించవలసిందిగా వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ అనేది ఇష్యూ చేస్తాం.